వీడియో ఇంటి మధ్యలో వెళ్ళిపోయినాడని చూస్తూ ఉన్నారా? ఫుల్ వీడియో చూడండి చేసుకోమవుతుంది. నేనైతే ఇఫ్తారీకి వచ్చిందని కూడా హైదరాబాద్లో నేనైతే కూర్చొని ఉన్నాను. మీరే ఫుల్ వీడియో చూడండి. వచ్చేయండి, ఆ వీడియోలో వచ్చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సమీర్ బ్లాగ్. ఈరోజు అయితే మేము పని స్టార్ట్ చేస్తా ఉన్నాం. బిస్మిల్లా చెప్పి మా మామూలు అయితే డ్రాయింగ్ చూస్తూ ఉన్నాను ఎట్లా చేయాలా అని. నేనైతే పైన ఎక్కేస్తున్నాను చూడండి. మళ్ళీ కింద పెట్టుకున్నాను, పైన ఎక్కుతా ఉన్నాను చూడండి. మీరు కూడా పైన ఎక్కి మెజర్మెంట్ చేయాలన్నమాట. బిస్మిల్లా చెప్పి నేనైతే మెజర్మెంట్ చేస్తున్నాను. లైన్ డోరీ పెట్టాలన్నమాట చూడండి. డ్రాయింగ్లో చూసి అది చేయాలన్నమాట. ఆ డ్రాయింగ్లో ఏంటి మెజర్మెంట్ దాని పేరు పెట్టాలి పైన కూడా. నేనైతే మెజర్మెంట్ ప్రోగ్రామ్ పెట్టినాను. లైన్ డోరీ కొడుతూ ఉన్నాను చూడండి. మీరు కూడా నేనైతే దేవుడికి మొక్కని మా అల్లాకి దీన్ని అయిపోతే పై ఇత్యాదికి దావత్ పెట్టేస్తామని చెప్పి స్టార్ట్ చేసాము చూడండి. అందరు కూడా మా అన్న అయితే కింద నుంచి మెజర్మెంట్ చేస్తూ ఉన్నాడు. కింద నుంచి చేసి మళ్ళీ పైన చేస్తానమాట. మా మామ అయితే డ్రాయింగ్ జూమ్ చేసి చేసి చూస్తూ ఉన్నాడు ఎట్లా చేయాలా అని చూడండి. చాలా టెన్షన్లో ఉన్నాడు. డ్రాయింగ్ జూమ్ చేసి చూస్తూ ఉన్నాడు. మా అన్న అయితే పైన ఎక్కేస్తున్నాడు. ఇద్దరు కూడా మా అన్నలు అన్నమాట. నా మామ అయితే కింద నుంచి స్ట్రైట్ చూస్తూ ఉన్నాడు. వాళ్ళైతే లైన్ డోరీ కొడతా ఉన్నారు చూడండి. మా మామ అయితే పైన ఎక్కేస్తున్నాడు, లైన్ డోరీ కొడతా ఉన్నాడు. స్ట్రైట్ చూసి ఒకే చేత్తో రెండు చేతుల్లో పట్టుకొని ఒకే చేత్తో కొడతానమాట. మేమైతే నమాజ్కి టైప్ అయిపోయింది అసర్ నమాజ్కి. మేమైతే బయలుదేరేస్తున్నాం చూడండి. పోతా ఉన్నాము హైదరాబాద్ అన్నమాట. ఇది మీరే చూసుకొని రండి, మీకే అర్థమవుతుంది ఎక్కడ పోతాను అని. మేమైతే పోతా ఉన్నాము చూడండి. ఫైనల్లీ పోతా ఉన్నాము. హైదరాబాద్ వీధులు అన్నమాట. ఇది వీళ్ళు అయితే నాకు బాగా నచ్చేసింది, కానీ అంత ఇది మాకు లేదు. ఏంటంటే దాంట్లోనే ఇది పోవాలి. మేమైతే మజీద్ దగ్గర వచ్చేస్తున్నాము. ఆ వైట్ కలర్ పెయింట్ వేస్తారు కదా, అదే మజీద్ అనమాట చూడండి. మేమైతే మజీద్లో పోతా ఉన్నాము. మజీద్లో పోయి మజీద్ వ్యూ చూద్దాం రండి. మీరు కూడా ఎంత బాగుందో మాషాల్లా, చాలా బాగుంది అయితే మజీద్. నేనైతే నమాజ్కి టైప్ అయింది. నమాజ్ చదువుకొని అందరూ పోతా ఉన్నారు. నేనైతే బయటికి వచ్చేస్తున్నాం చూడండి. మేము ముగ్గురు. ఎందుకంటే మేము ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాము. బయట వచ్చేసి షాపులు చూడండి ఎంత బాగున్నాయో. ఇదైతే చికెన్ షాప్లో ఉన్నమాట చూడండి. అన్ని వీధులు తిరిగేసి మేమైతే ఫైనలీ ఇటు వచ్చేస్తున్నాము చూడండి. ఇంకా తిరుక్కొని ఇత్యాది టైం అయిపోతుంది. ఇత్యాదికి వెళ్ళిపోవాలన్నమాట. మేము ఇదే టైంపాస్ చేయాలన్నమాట. రూమ్కి పోతే చాలా దూరము. మేమైతే హైవేకి వచ్చేస్తున్నాము చూడండి. మళ్ళీ మేమైతే దర్గా ఉంది ఆడ, దర్గా దగ్గర పోదామని పోతా ఉన్నాము. ఇదైతే చాలా గలీజ్గా ఉంది రోడ్డు. పోతా ఉన్నాము. నేనైతే ఆడ తీసుకొని పోకుండా నేను వెనకాల వస్తానని చెప్తా ఉన్నాను. మా మామ అయితే తగ్గేదిలే అని చెప్తా ఉన్నాడు. పోతా ఉన్నాడు. నేనైతే వెనకాల వస్తూ ఉన్నాను. మా అన్న అయితే వెనకాల వస్తూ ఉన్నాడు. అదే అన్నమాట దర్గా. పోతా ఉన్నాము. వీధులు తిరిగి ఆడ వచ్చేస్తున్నాం చూడండి. ఈ ఇల్లు అయితే చాలా బాగుంది. ఈ ఇల్లు కూడా నేను ఈడే ఉండి మా అన్నకి పిలుస్తా ఉన్నాను. మా అన్నకి అయితే ఎవరికో మాట్లాడుకొని వస్తా అన్నాడు స్లోగా. ఎవరో ఏమో నాకైతే తెలీదు. నవ్వుతా ఉన్నాడు లోపలే. ఇదే అన్నమాట మజీద్, దర్గా. ఏదో లయన్ ఉన్నాయి ఈడ. లయన్లో ఫోటోలు ఉన్నాయి. ఇది హలీం అంగడి అనమాట. అది మేమైతే పోతా ఉన్నాము.
చూడండి మీరు కూడా మీకే అర్థమవుతుంది. మేమైతే ఇఫ్తారీ టైం అయిపోయింది, పోతా ఉన్నాం మస్జిద్కి, వచ్చేస్తున్నాం. చూడండి ఇంత బాగున్నాయో. వాళ్ళ మస్జిద్ వాళ్ళు అయితే ఇఫ్తారీ ఇంతజాం అంతా చేస్తూ ఉన్నారు. ఇంకా టైం లేదు. నేనైతే పోయి ఇది చేసుకొని పోయి కొంచెం దువా చేసుకొని మా అల్లా తవా వస్తామని. చూడండి ఇఫ్తారీ అయితే అయిపోయింది, వస్తూ ఉన్నారు. నేనైతే మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మేమైతే మా భాషలో అయితే దీనికి దహి వడ అని చెప్తారు. మీ భాషలో ఏం చెప్తారో కమెంట్ చేయండి తెలుగులో. లైక్ చేయండి ఫ్రెండ్. ఇంకా మంచి వీడియోస్ మేము ముందు ఉంటాను. మా మామ అయితే ఎత్తుకొని పోతా ఉన్నాడు. మా అన్న అయితే ఆడ నుంచే తీసుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు ఫాస్టింగ్ కదా, చాలా ఆకలిపోయిందేమో. చూడండి అన్నీ కూడా. మేమైతే తినేసి పోతాము. ఎక్కడ పోతాము మీరు వీడియో ఎంతగా ఉండన్నా మీకే అర్థమవుతుంది. మేమైతే సమోసాలు తీసుకున్నాము ఆడే. ఇంత గప్పగా తింటా ఉన్నాము. మళ్ళీ మేమైతే పే చేసేసి బిల్లు పోతా ఉన్నాము. ఎక్కడ పోతాము మీరే చూడండి లాస్ట్ వరకు. మేమైతే ఎక్కడ వస్తాము, హలీం తినేదానికి వచ్చేస్తున్నాం. చూడండి మటన్ హలీము. ఒక ప్లేట్ వచ్చి 100 రూపీస్ అనమాట. ఇదే 100 రూపీస్ వేస్తూ ఉన్నారు, వేసిస్తూ ఉన్నారు. చూడండి ఇంకా ఏమేమి వేస్తూ ఉన్నారు సైడ్ డిష్. 100 రూపీస్ ఒకటి, చాలా కాస్ట్లీ అంటే ఇంతే ఇస్తూ ఉన్నారు, అందుకోసం కాస్ట్లీ అంటా ఉన్నాను. 100 రూపీస్ ఏం ఎక్కువ కాదు, వాళ్ళు ఇస్తూ ఉన్నారు కదా దానికి కాస్ట్లీ అని చెప్తా ఉన్నాను. మా మామ అయితే నాకు ఇచ్చేయండి అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మా మామ తినలేదు, అందుకోసం నాకు చెప్పేస్తున్నాడు. వాళ్ళు తినలేదు, నేనైతే తింటా ఉన్నాను. హైదరాబాద్ హలీం టేస్ట్ చేస్తామని వచ్చేస్తున్నాను. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేయలేదు, బుక్ చేస్తా ఉన్నాను. చూడండి మీ ముందరే చేస్తా ఉన్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఘీ అంతా వేసిస్తారు. మేమైతే మళ్ళీ బయలుదేరేస్తున్నాము రూమ్కి. చూడండి పోతా ఉన్నాము. హైదరాబాద్లో అయితే ట్రాఫిక్ ఆ ఏరియాలో పోతే కూడా. ఎందుకంటే రంజాన్ పవిత్రమైన నెల అన్నమాట. చూడండి పోతా ఉన్నాము. అంగిళ్ళు అయితే చాలా ఉన్నాయి, ఎక్కడ చూస్తే కూడా ముస్లిమ్సే కనపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇఫ్తారీ టైం అయిపోయింది కదా, ఇఫ్తారీ చేసుకొని వాళ్ళు అయితే ఏమేమో చేస్తూ ఉన్నారు. చూడండి పోతా ఉన్నాము. హైవేలో పోవాలన్నమాట. మేము 1 కిలోమీటర్ పోవాలా హైవేలోనే, మళ్ళీ వీధులు అది 1 కిలోమీటరు. చూడండి పోతా ఉన్నాము. మేమైతే రూమ్కి వచ్చేస్తున్నాం. చూడండి మా తమ్ముడు అయితే ఉద్దానిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను, లాస్ట్ వీడియోలో కూడా చెప్తాను. సారీ, మా తమ్ముడు అయితే ఉద్దానిస్తూ ఉన్నాడు. మా అన్న దగ్గరే పిలుస్తూ ఉన్నాడు. వాడైతే ఆడి అని చెప్తా ఉన్నాడు. మా అన్న గ్యాప్ అయిపోయినాడు. ఆడిపోయి ఆడ కొంచెం ఇస్తూ ఉన్నాడు. చూడండి ఈడు కొంచెం ఇస్తూ ఉన్నాడు మా మామకి. మేమైతే కుకింగ్ చేస్తూ ఉన్నాము. చూడండి అన్నీ కోసుకొని పెట్టుకుంటాను. నేనైతే వీడియో తీసుకొని ఉంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే మిక్సింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. చూడండి ఇంత బాగా చేస్తూ ఉన్నాను. మా అన్న అయితే ఆడిపోయి మాకు తెలియకుండా ఐస్ క్రీమ్ తింటా ఉన్నాడు. చూడండి నేనైతే దాన్ని పెట్టుకొని వీడియో తీస్తాను. మా మామ కూడా తింటా ఉన్నాడు. చూడండి ఇంత బాగా మాకు వదిలేసి మాకు బిస్కెట్ పెట్టి ఇచ్చేసి వాళ్ళు ఐస్ క్రీమ్లు తింటా ఉన్నారు. నేనైతే మళ్ళీ పోయాను డీమార్ట్కి పోయి 2 ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను. బిల్ చూడండి, బిల్ ఎంత ఉందో కామెంట్ చేయండి. ఆడపోయి తీసుకోవాలన్నమాట బిల్ ఇచ్చేసి.
నేనైతే ఆర్డర్ చేస్తున్నాను, కొంచెంసేపులో వస్తుంది చూడండి. సారీ, నేనైతే తీసుకున్నాను. ఇంత బాగున్నాయి చూడండి. నేనైతే గప్ప 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 తింటా ఉన్నాను. మా అన్న కూడా గప్ప 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 తింటా ఉన్నాడు. ఎంత బాగున్నాయో అని చెప్తా అన్నాడు. మేమైతే డిన్నర్ చేస్తా ఉన్నాం చూడండి. ఈరోజు కర్రీ అయితే వంకాయలు గజ్జు అన్నమాట. ఈరోజు ఫెస్టివల్ చెప్పాను కదా మీకు, దోమలు కొట్టే పని మాది అని మా మమ్మీ అయితే స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు కొట్టేసి నిద్రపోతా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ తమ్ముడికి ఇంకా మంచి వీడియోతో మేము ముందు ఉంటాము. సరే బాయ్, గుడ్ నైట్, పనుకుందాం.